ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి కుటుంబంతో కలిసి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో ప్యారిస్ నుంచి చిరంజీవి హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండిగో సిబ్బందితో ఓ వ్యక్తి చిరంజీవితో సెల్ఫీకి ప్రయత్నించగా చిరంజీవి తోసేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ చిరంజీవి పైన కళ్ళు పత్తికాయలంత చేసుకుని చూసే కొందరు విషపూరిత వ్యక్తులు వ్యవస్థల్ని అన్ని నెగిటివ్గానే కనిపిస్తాయంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి చిరంజీవి వస్తూ ఉండగా సెల్ఫీ తీసుకున్నాడు. మళ్లీ వెళ్లి మరొకసారి ప్రయత్నించగా మాత్రమే చిరంజీవి సున్నితంగా అతడి భుజంపై చేయి వేసి పక్కకు జరిపారు తప్ప అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ కొందరు పూర్తి వీడియోను క్రాప్ చేసి కేవలం చిరంజీవి వ్యక్తి భుజంపై చేయి వేసిన వీడియోను మాత్రమే పోస్ట్ చేసి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇది వారి వికృత మనస్తత్వాన్ని తెలియచేస్తుందని అంటున్నారు. లాగి చెంప మీద కొట్టలేదు కదా, ఇంకో స్టార్ అయితే ఫోన్ నేలకేసి కొడతారు. చిరంజీవి అలా చేయలేదు కదా, అలాంటి వారి వికృత చేష్టలప్పుడు ఎక్కడున్నారు? అవి మీ కంటికి చక్కగా కనిపిస్తాయా అంటూ అభిమానులు కౌంటర్లేస్తున్నారు. అప్పటికి చిరంజీవి గంటల కొద్ది ప్రయాణం చేశారు. విమానంలో సదుపాయాలున్న ప్రయాణ బడలిక సహజం. చిరంజీవి అయినా సామాన్యులైన ప్రయాణంలో అలసిపోయి త్వరగా ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది. ప్రయాణం మొదలయ్యేటప్పుడు మనసు శరీరం ఒకలా, గంటల కొద్ది ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరొకలా ఉంటుంది. ఇవేమి పట్టనంట్లు తాము మనుషులమే అన్న ఇంగితం మర్చిపోయి కొందరు తమ వికృత క్రూర మనస్తత్వాన్ని చిరంజీవిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరిపై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.